మనం ఆలయాలకు వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు లైన్లో గంటల సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు అదే టైంలో ఒక విఐపి గుడిలోకి వెళ్తే మనం అనుకుంటాం, అదేంటి మనం ఇంతసేపు గుడిలో వెయిట్ చేస్తే వాళ్ళు రాగానే అలా పంపించేశారు, దేవుడేమన్నా విఐపి దేవుడా అంటాం. లేకపోతే మనం కూడా విఐపి లాగా పుట్టుంటే బాగుండేది, మన దర్శనం కూడా త్వరగా అయిపోయేది అని అనుకుంటాం. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, భగవంతుడు ఆయన సన్నిధిలో మనల్ని అంతసేపు ఉంచుకోవాలనుకున్నారు కాబట్టి మనం అంతసేపు ఆయన సన్నిధిలో గడపగలుగుతున్నాం. ఈ కొన్ని గంటలు మనం ఆయన నామాన్ని ఎన్నోసార్లు చెప్పుకోవచ్చు, ఆయన కీర్తనలు ఎన్నో పాడుకోవచ్చు, ఎంతోమంది భక్తుల్ని దర్శించుకోవచ్చు. ఈ అదృష్టం సామాన్య భక్తులకు మాత్రమే, విఐపీలకు కాదు. ఈ కొన్ని గంటలు మనం మన శారీరక సుఖాన్ని త్యాగం చేస్తున్నాం, మన సమయాన్ని భగవంతుడి కోసం త్యాగం చేస్తున్నాం, మన మనస్సుని ఆయనందే ధ్యానించి త్యాగం చేస్తున్నాం. మనం భగవంతుడి కోసం ఇన్ని చేసినప్పుడు ఆయన మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో కొన్ని గంటలు గడపడం కూడా అదృష్టమే. సామాన్య భక్తులకు మాత్రమే ఈ అదృష్టం. జై శ్రీకృష్ణ.